హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ సైన్స్ లోని కెమిస్ట్రీ యొక్క ఫైనల్ పార్ట్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 16 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఆ యొక్క 16 పార్ట్స్ చూసిన తర్వాత ఒక క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. ఓకేనా? అండ్ లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ ఫస్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫిగర్స్ ఏ అండ్ బి కేర్ఫుల్లీ. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఇన్ డగ్ బి. సో ఇక్కడ మనకు ఏబి అనేటటువంటి చిత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని అధ్యయనం చేస్తే మనకు పిండి బి అనే దాని యొక్క ఘన పరిమాణం పెరగడానికి గల కారణం ఏమిటి? సో ఇక్కడ మనం మైదా తీసుకొని దాంట్లో మనం ఈస్ట్ని అయితే యాడ్ చేయడం జరిగింది. సో మైదా పొడి తీసుకొని దాంట్లో ఈస్ట్ని యాడ్ చేసిన తర్వాత మనం అది కొద్దిసేపు అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉబ్బడం జరుగుతుంది కదా, పొంగుతుంది. సో అట్లా ఏదైతే అవుతుందో ఆ యొక్క పులియడం జరుగుతుంది కదా, దానికి గల కారణం ఏంటిది? సో ఆల్కహాల్ ఈస్ ప్రొడ్యూస్డ్ దట్ ఇంక్రీజెస్ ద వాల్యూమ్. ఆల్కహాల్ వల్ల మనకు అది పెరుగుతుందా? కాదు. CO2 ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్ ఇంక్రీజెస్ ద వాల్యూమ్. శ్వాసక్రియ సమయంలో ఉత్పత్తి అయినటువంటి CO2 పదార్థ ఘన పరిమాణాన్ని పెంచుతుంది. ఎస్. సో దాంట్లో మనకు పులియబెట్టడం వల్ల ఏమవుతుంది? దాంట్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా కానీ దాంట్లో ఉండేటటువంటి ఆ యొక్క చర్య వల్ల CO2 అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ యొక్క CO2 వల్ల అది ఉబ్బడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మన ఇళ్లలో ఉండేటటువంటి ఇడ్లీ పిండి, దోశ పిండి అట్లాంటి వాటిని నానబెడతారు కదా, వాటన్నిటి కూడా ఉబ్బడానికి అంటే పొంగడానికి వీటన్నిటి కూడా కారణం ఏంటిది? ఇదే CO2. ఓకే. ద డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. సో డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిదండి? AB ప్లస్ CD దట్ ఇంప్లైస్ AC ప్లస్ BD. ఓకే. సో ఈ విధంగా మనకు స్ట్రక్చర్ వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది, బి ఉంది, ఇక్కడ లేదు అంటే ఇది కాదు. ఇక్కడ ఒకటే ఉంది, ఇది కాదు. సో ఇక్కడ ఒకటే ఉంది, ఇది కాదు. సో ఇక్కడ Cu ఒకటి, ఇక SO4 ఒకటి, H2 ఒకటి, S ఒకటి. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? ఈ Cu అనేది S తో చర్య జరిపి CUS గా, H2 అనేది SO4 తో చర్య జరిపి H2 SO4 గా ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి AC ప్లస్ BD స్ట్రక్చర్ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఈ ఏంటి సార్ ఇవన్నీ అంటే మనకు డిస్ప్లేస్మెంట్ కి సంబంధించినవి. సో ఈ SO4 అనేది దీంతో చర్య జరిపి Cuని మనకు సపరేట్ తీసుకొస్తుంది. ఇది కూడా అంతే, ZnSO4 ఏర్పడుతుంది. PbCl2 ఏర్పడి Cuని బయటికి తీసుకొస్తుంది. సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. ఇది కెమికల్ రియాక్షన్ సంబంధించింది. ఇన్ ఏ రియాక్టెంట్ గెయిన్స్ ఆక్సిజన్ ఇన్ ఏ రియాక్షన్, ఇట్ ఈస్ సెడ్ టు బి అండర్ గోయింగ్. సో క్రియాజనకం గనక ఈ యొక్క చర్యలో ఆక్సిజన్ ని గనక పొందితే దాన్ని ఏమంటారు? ఆక్సిజన్ ని పొందితే ఆక్సీకరణం అనడం జరుగుతుంది. ఆక్సిజన్ ని కోల్పోయినా లేదు అన్నట్లయితే హైడ్రోజన్ ని పొందినా ఎలక్ట్రాన్ ని పొందినా దాన్ని మనం రిడక్షన్ అనడం జరుగుతుంది. అంటే ఈ యొక్క క్షయీకరణం అనడం జరుగుతుంది. ఆక్సిజన్ ని పొందింది కాబట్టి ఆక్సీకరణానికి గురైంది అని అనడం జరుగుతుంది. అంటే ఆక్సిడేషన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఫర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ పీరియడ్. రెండో పీరియడ్ మూలకాలకి ఈ కింది ప్రకటనలు ఏది సరైంది? అడిగింది రెండో పీరియడ్ అండి. సెకండ్ పీరియడ్ అంటే ఫస్ట్ దాంట్లో ఏముంటాయి? హైడ్రోజన్, హీలియం. రెండో దాంట్లో లిథియం నుంచి ఎన్ని వరకు ఉంటుంది? లిథియం అంటే 3, మనకి ఇక్కడ నియాన్ వరకు ఉండడం జరుగుతుంది. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్స్ అనేవి జడవాయువులు. ఇదే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు. ఓకే. వీటిలో ఒకే సంఖ్యలో వేలెన్సీ ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి, అవి కూడా అదే సంఖ్యలో పరపరాలు కలిగి ఉంటాయి. వేలెన్సీ ఎలక్ట్రాన్లు అనేవి ఇక్కడ NS1 నుంచి మొదలు పెడితే అక్కడ NS6 వరకు ఉంటుంది. ఒకే సంఖ్యలో వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయా? ఉండవు. ఓకే. నెక్స్ట్, ఒకే సంఖ్యలో వేలెన్సీ ఎలక్ట్రాన్లను కలిగి ఉండవు. ఓకే, ఇది కరెక్టే. కానీ ఒకే సంఖ్యలో కరపరాలను కలిగి ఉంటాయి. మరి ఇది కరెక్టా? సో యాక్చువల్గా మనకి ఒక సెకండ్ పీరియడ్ కనుక తీసుకుంటే ఎట్లా ఉంటుందండి? NS1 NP6 వరకు ఇదంతా ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు కరపరాలు ఎట్లుంటాయి? కరపరాల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే K కరపరంలో ఎన్ని ఉంటాయి? 2, L కరపరంలో 8. సో ఇట్లా ఉంటాయి. సో దీంట్లో ఆల్రెడీ 2 ఫిల్ అయి ఉంటాయి. 3 దగ్గర నుంచి 10 వరకు దీంట్లో ఉంటాయి. అంటే ఏ కరపరం ఉంటుంది? L కరపరం ఉంటుంది. కాబట్టి అవే సంఖ్యలో కరపరాలు ఉంటాయి. ఎస్, సేమ్ సంఖ్యలో కరపరాలు ఉంటాయి, కానీ వేలెన్స్ ఎలక్ట్రాన్లు మారుతుంటాయి. NS1 నుంచి మనకి NS2 NP6 వరకు ఈ యొక్క డేటా ఉంటుంది కాబట్టి ఎస్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. హూ డిస్ప్రూవ్డ్ ద స్టేట్మెంట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కుడ్ ఓన్లీ బి ఫార్మ్డ్ విత్ ఇన్ ఏ లివింగ్ సిస్టమ్. సేంద్రియ సమ్మేళనాలు ఒక జీవ వ్యవస్థలో మాత్రమే ఏర్పడతాయి అనే ప్రకటనలు ఎవరు ఖండించారు? సో ఈ యొక్క జీవ వ్యవస్థలో మాత్రమే ఈ యొక్క కేంద్రీయ సమ్మేళనాలు ఏర్పడతాయి అనేటటువంటి స్టేట్మెంట్ ని ఖండించినటువంటి వ్యక్తి బోహ్లర్. ఓకే. సో ఇతను దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఖండించడం జరిగింది. అండ్ అకర్బన పదార్థాల నుంచి సేంద్రియ సమ్మేళనాన్ని అంటే యూరియాను ఇతను సంశ్లేషణ చేసినటువంటి మొదటి వ్యక్తి యొక్క బోహ్లర్ కాబట్టి అతని యొక్క స్టేట్మెంట్ అయితే రాంగ్ అని చెప్పడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. ఈ కింది వాటిలో సోడియం హైడ్రాక్సైడ్ యొక్క ఉపయోగం కానిది ఏంది? ఓకే, అసలు సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో తెలుసా? ఆ తర్వాత మనం చెప్పొచ్చుగా.
సో పేపర్ తయారీలో ఉపయోగిస్తారు కరెక్టే, డిటర్జెంట్ దాంట్లో ఉపయోగిస్తారు, డీగ్రీజింగ్ మెటల్స్ యొక్క డీగ్రీజింగ్ దాంట్లో ఉపయోగిస్తారు కరెక్టే, స్వీట్స్ మేకింగ్ లో ఉపయోగిస్తారా, సోడియం క్లోరైడ్ ను ఉపయోగిస్తారేమో కానీ సోడియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగించారు, NaOH ను ఉపయోగించారు, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే, ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన అంటే నిత్య జీవితంలో ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా, సబ్జెక్ట్ ఉంటుంది, రియల్ లైఫ్ సంబంధించినటువంటి పాయింట్స్ కూడా ఉంటాయి. సెలెక్ట్ ద ప్రోడక్ట్ వెన్ జింక్ గ్రాన్యువల్స్ రియాక్ట్ విత్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్. సో ఇక్కడ జింక్ కనుక డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో కనుక చర్య జరిపినట్లయితే H2SO4 జింక్ అయితే ఏమవుతుంది, ZnSO4 గా రావడం జరుగుతుంది. ఎందుకంటే సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఏముంటుందండి, H2SO4 ఉంటుంది కదా, మీరు మైండ్ లో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఆటోమేటిక్ గా. సో జింక్ గ్రాన్యువల్స్ అంటే Zn, అండ్ అదేవిధంగా మనకు సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే H2SO4. సో ఇదేమైతుంది ఆటోమేటిక్ గా, ఇగో Zn దీనికి వెళ్ళిపోయి ZnSO4. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏం మిగులుతుంది ఇక్కడ, హైడ్రోజన్ వాయువు అనేది మిగులుతుంది, అందుకే ఇక్కడ గ్యాస్ ఇవరే. Which of the following elements have similar properties with ఏక సిలికాన్, ఏక బోరాన్ అండ్ ఏక అల్యూమినియం రెస్పెక్టివ్లీ. సో మనకి ఒక ఏ మూలకం వరుసగా ఏక సిలికాన్ గా, ఏక బోరాన్ గా, ఏక అల్యూమినియం గా ఆ యొక్క సారూప్య లక్షణాలను కలిగి ఉంటది. సో మనకి ఒక నేమ్స్ కింద చూడండి, స్కాండియం, గాలియం, జెర్మేనియం, జెర్మేనియం, స్కాండియం, గాలియం, కార్బన్, స్కాండియం, ఇండియం, జెర్మేనియం, కార్బన్, గాలియం. ఓకే, ఈ విధంగా మన డేటా ఉంది. సో ఏక సిలికాన్, సిలికాన్ కింద ఉండేది జెర్మేనియం అండి. సో ఇది కాదు, ఇది ఓకే, ఇది కాదు, ఇది ఓకే. అసలు కార్బన్ అనేది మన దాంట్లో ఉందా, లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏక బోరాన్ అంటే స్కాండియము, ఏక అల్యూమినియం అంటే గాలియం, కాబట్టి ఇక్కడ ఉంది ఆప్షన్. ఎందుకంటే కార్బన్ అనేది అసలు ఈ యొక్క డేటాలోనే ఉండదు, కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ఈజీగా ఎగిరిపోయినాయి. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏంటండి, జెర్మేనియం, స్కాండియం, గాలియం. దీన్ని ఏక సిలికాన్ అంటే జెర్మేనియం, ఏక బోరాన్ అంటే స్కాండియం, ఏక అల్యూమినియం అంటే గాలియం. నాఫ్థలిన్ బాల్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్. సో ఈ యొక్క ఇండ్లలో ఈ యొక్క పురుగులు అట్లాంటివి ఉండకుండా బట్టల్లో ఈ యొక్క నాఫ్థలిన్ బాల్స్ అనేది పెట్టడం జరుగుతుంది, చిన్న చిన్న గోళీలు, నాఫ్థలిన్ గోళీలు. సో ఇది దేని నుంచి తయారు చేస్తారంటే బొగ్గు తారు నుంచి తయారు చేయడం జరుగుతుంది. దేని నుంచి అండి, బొగ్గు తారు అంటే ఒక కోల్ తారు నుంచి అయితే దీన్ని అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇది రసాయనాలకు ఇది పురుగు మందు లెక్క డియోడ్రెంట్ గా కూడా దీని అయితే ఉపయోగించడం జరుగుతుంది. దీని యొక్క వాసన అనేది కీటకాలు, పురుగులను బట్టల దగ్గరికి రాకుండా, బట్టలు ఖరాబ్ చేయకుండా వీటిని ఈ యొక్క నాఫ్థలిన్ బాల్స్ ని బట్టల కింద పెట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ద క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ విత్ ఏ ఫంక్షనల్ గ్రూప్ విచ్ హ్యాస్ నో ఆక్సిజన్ ఆటమ్ ఈస్. సో ఆక్సిజన్ పరమాణువు లేనటువంటి క్రియాత్మక సమూహం కలిగినటువంటి సమ్మేళనాల యొక్క తరగతి ఏంది, అడిగింది ఏంటండి, ఆక్సిజన్ పరమాణువు. సో ఆక్సిజన్ పరమాణువు కాబట్టి సో అసలు ఈ యొక్క స్ట్రక్చర్స్ కనుక ఒకసారి చూసినట్లేదు, జస్ట్ అబ్జర్వ్ ద స్ట్రక్చర్స్ కేర్ఫుల్లీ, దెన్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్. సో ఇక్కడ చూడండి ఎస్టర్స్ అన్నాడు. సో ఎస్టర్ కన్నా తీసుకుంటే ఇక్కడ ఎస్టర్ తీసుకుంటే ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, అంటే ఆక్సిజన్ ఉంది కదా, అంటే ఇది మన యొక్క ఆన్సర్ కాదు. కార్బాక్సిలిక్ ఆమ్లం, ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్. సో యాసిడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ కీటోన్స్. సో ఇక్కడ కీటోన్ ఉంది కదా, కీటోన్ లో ఓ ఉందా, సి డబల్ బాండ్ ఓ అంటే కార్బన్, అంటే కార్బన్ ఆక్సిజన్, సో ఆక్సిజన్ అన్నాడు. సో ఇది కూడా కాదు. ఇక్కడ అడిగింది ఏంది, హాలో కాంపౌండ్. సో హాలో కాంపౌండ్స్ కన్నా తీసుకుని ఇక్కడ చూడండి CH2CH, CH2Cl, ఇందులో ఓ ఉందా, లేదు. మరి CH2Cl లో ఓ ఉందా, లేదు. ఇక్కడ BR యొక్క స్ట్రక్చర్ లో లేదు. అండ్ నెక్స్ట్ దీంట్లో తీసుకుంటే ఇక్కడ CH3, ఇది ఇందులో లేదు, ఇందులో లేదు. కాబట్టి హాలో కాంపౌండ్స్ లో అంటే యొక్క హాలోజన్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క హాలోజన్స్ డేటాలో ఈ యొక్క ఆక్సిజన్ పరమాణు అనేది ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కలర్డ్ ప్రెసిపిటేట్స్ ఈస్ ఫార్మ్డ్ వెన్ లెడ్ నైట్రేట్ అండ్ పొటాషియం అయోడైడ్ ఆర్ మిక్స్డ్ టుగెదర్. లెడ్ నైట్రేట్ మరియు పొటాషియం అయోడైడ్ ని కనుక కలిపినట్లయితే ఈ కింది వాటిలో ఏ రంగు అవక్షేపాలను ఏర్పడతాయి. ఇది ఎన్నోసార్లు అడిగిందండి, డైరెక్ట్ పాయింట్ ఇది. లెడ్ అయోడైడ్ అనేది ఫార్మేషన్ అవుతుంది, పొటాషియం నైట్రేట్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో లెడ్ అయోడైడ్ ఈ యొక్క డేటాని మనకు ఎల్లో కలర్ లోకి రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ యొక్క ఎల్లో కలర్ ఏది వస్తుంది, లెడ్ అయోడైడ్ అనేది ఎల్లో కలర్ లోకి రావడం జరుగుతుంది, PbI2. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో కింది వాటిలో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలు ఉపయోగించేది సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ క్లోరైడ్. సో ఇక్కడ సిల్వర్ ఆక్సైడ్ అంటే ఇది కాదు, సోడియం ఆక్సైడ్ కాదు, ఇగో సోడియం క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్. ఇగో సిల్వర్ బ్రోమైడ్. మనలో చాలా మంది ఏంటంటే ఇక్కడ క్లోరైడ్ కనిపిస్తే ఇది పెడతారు, కాదు, మనకి ఇక్కడ ఇది ఇచ్చిన సోడియం కాబట్టి సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ డేటా. సో ఆప్షన్ బి ఇస్ అవర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అబౌట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇక్కడ వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించి ఏది సరి కాదు. ఓకే, సో చూడండి ఆప్షన్స్ ని గమనించండి. దీన్ని కాల్షియం సల్ఫేట్ నిర్జలీకరణం అని అంటారా,
లేదు. దీన్ని ఎముకలు అతికించడానికి ఉపయోగిస్తారండి? ఎస్. దీన్ని మృదువు చేయడానికి ఉపరితలాలను? ఎస్. ఇది విగ్రహాల అచ్చులకు కాస్మెటిక్ శారీలో ఉపయోగిస్తారు? ఎస్. సో మనకు బీసీడీ 3 కరెక్టే. ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఏది రాంగ్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. కాపర్ రియాక్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ టు ప్రొడ్యూస్ క్యూప్రిక్ నైట్రేట్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ యాజ్ ఫాలోస్. సో కాపర్ మరియు గాఢ నైట్రిక్ ఆమ్లంతో కనుక చర్య జరిపినట్లయితే మనకు క్యూప్రిక్ నైట్రేట్ అండ్ దాంతోపాటు నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది విడుదల చేస్తుంది. అయితే దీనికి సంబంధించి తుల్య సమీకరణం అంటే బ్యాలెన్స్ చేయమంటుంది. ఓకే, సమీకరణాన్ని బ్యాలెన్స్ చేయమంటుంది. సో సమీకరణాన్ని బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ 2 కాపర్లు ఉంటే 2 కాపర్లు. ఓకే, 4 హైడ్రోజన్కి ఇక్కడ 4 హైడ్రోజన్లు. ఓకే, సో ఇక్కడ నైట్రోజన్ 4, ఇక్కడ నైట్రోజన్లు ఇక్కడ 2 వచ్చినాయి అండ్ ఇక్కడ 2. ఓకే, అండ్ 4 ముళ్ళ 12. ఇక్కడ చూసుకుంటే 3 2ల 6, 6 2ల 12 అండ్ ఇక్కడ 4 ఇక్కడ. సో ఇది మ్యాచ్ కావట్లేదు, ఆక్సిజన్ పోతున్నాయి. ఇక్కడ ఒక కాపర్కి ఒక కాపరు అండ్ ఇక్కడ NO3కి NO3 ట్వైస్ వచ్చింది. సో ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 2 వెళ్ళిపోయినాయి, ఇంకో 2 ఉంటాయి. 4 హైడ్రోజన్లకి 4 హైడ్రోజన్లు మ్యాచ్ అయిపోయినాయి. సో ఇక్కడ NO3 ఇంకొక ఇక్కడ 4 NO అంటే 4 Nలకి ఇక్కడ 2 వెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడ ఇంకా 2N బ్యాలెన్స్ ఉంటుంది. ఒక ఇక్కడ 2N. ఓకే, ఇది సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ 4 ముళ్ళ 12, ఇక్కడ 3 2ల 6 అండ్ ఇక్కడ 4 ఇక్కడ 2. ఎస్, ఇది మ్యాచ్ అవుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మనకు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ రిమైన్స్ ద సేమ్ ఇన్ హోమోలాగస్ సిరీస్. సో హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటి? సమజాత శ్రేణిలో ఈ కింది లక్షణాలు ఏది సమానంగా ఉంటాయి చెప్పండి? హోమోలాగస్ సమజాత దాంట్లో ఏది సమానంగా ఉంటాయి? వాటన్నిటిలో కూడా CH2 స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇది మన కెమికల్ ప్రాపర్టీస్ కాబట్టి రసాయనిక ధర్మాలు అనేవి ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో వాటన్నిటి యొక్క రసాయన ధర్మాలు అనేవి ఒకేలాగా ఉండడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆఫ్ ఏ హోమోలాగస్ సిరీస్ హ్యాస్ ద లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్. ఈ కింద వాటిలో దేనికి లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అంటే తక్కువ బాష్పీభవన బిందువు అనేది ఉంటుంది. అంటే ఆ యొక్క స్థానం దేనికి ఉంటుంది? మనం ఏమనుకున్నాం? మీత్, ఈత్, ప్రోపు, బ్యూట్, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, నానోడెక్ అట్లా పైకి వెళ్తున్నా కొద్ది పెరుగుతుంది. ఇక్కడ అడిగింది ఏంది? తక్కువ. తక్కువ అంటే ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్ ఏంది? మీత్ కదా. ఇదేమో C2 కంటే C3 ఎక్కువ, C3 కంటే C4 ఎక్కువ. మరి C2 కంటే C అనేది తక్కువ కాబట్టి అన్నిటికంటే తక్కువ ఇదే కాబట్టి ఆప్షన్ ఏంటి చెప్పండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక CH4 అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈస్ ఫార్మ్డ్ వెన్ లెడ్ నైట్రేట్ ఈస్ మిక్స్డ్ విత్ పొటాషియం అయోడైడ్. సో లెడ్ నైట్రేట్ ని కనుక పొటాషియం అయోడైడ్తో కలిపినట్లయితే ఈ కింద వాటిలో ఏ సమ్మేళనాలు ఏర్పడతాయి? ఇలాగనే కదా మనం అనుకుంది, లెడ్ అయోడైడ్ పొటాషియం నైట్రేట్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ లెడ్ అయోడైడ్ ఉందా? లేదు, ఇంకో ఇక్కడ ఉంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో దానికి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్ ఇక్కడ ఉంటుంది. PbNO3 టేకెన్ ప్రైస్ 2Ka, దట్ ఇంప్లైస్ ఇక్కడ ఐ ఉంది కదా, ఐ పీబీతో వెళ్ళిపోద్ది, KNO3 వెళ్ళిపోయి ఇగో ఇట్లా ఫార్మేషన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూరియా బై ఫ్రెడరిక్ వోల్హర్. సో ఫ్రెడరిక్ వోల్హర్ యూరియా తయారు చేసినని మనం ఇందాక డిస్కస్ చేసినాం కదా. సో ఆ యొక్క డేటాలో అతను దేన్ని ఉపయోగించండు అంటే ఏ సమ్మేళనాన్ని ఉపయోగించండు? అమ్మోనియా, మిథేన్ నైట్రేట్ అండ్ అదేవిధంగా మనకు కార్బన్ మోనాక్సైడ్, అమ్మోనియం సైనైడ్. సో మనకు అమ్మోనియం సైనైడ్ని ఉపయోగించేసి యూరియాని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో చెప్పడం ఈజీ, కానీ దానికి సంబంధించి ఈక్వేషన్ కూడా చూపెట్టాలి కాబట్టి మీకు ఇక్కడ ఈక్వేషన్ చూపిస్తున్నా. యూరియా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతాడు. లాస్ట్ టైం అడగలేదు, కానీ ఈసారి మాత్రం అడిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి కాబట్టి చూడండి. NH4CNO దాని యొక్క రియాక్షన్ చేస్తే NH2 డబల్ బాండ్ O NH2. సో దీన్ని మనం యూరియా అని అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ఫుడ్. ఆహారంలో పిండి పదార్థం ఉనికిని గుర్తించడానికి కింది వాటిలో దేని ఉపయోగిస్తారు? పిండి పదార్థం యొక్క టెస్ట్ అనేది ఎన్నోసార్లు అడిగింది. ఏంటిదండి అది? అయోడిన్ ద్రావణం టెస్ట్. ఇది మళ్ళీ మనం బయాలజీలో దాంట్లో కూడా డిస్కస్ చేసుకుంటాం, అక్కడ కూడా వస్తుంది. ఓకే, సో బయాలజీ దాంట్లో కూడా రావడం జరుగుతుంది. ఒక స్టార్చ్కి సంబంధించి అంటే పిండి పదార్థం యొక్క ఉనికిని గుర్తించడానికి అయోడిన్ ద్రావణం ఉపయోగిస్తాం. సో అయోడిన్ కనుక ఆ యొక్క పిండి పదార్థం దాంట్లో వేస్తే బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కలర్ అయితే కనిపిస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్స్ కెన్ బి అప్లైడ్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ఏ పెయిన్ డ్యూ టు బీ స్టింగ్. సో తేనెటీగ కుట్టడం వల్ల కలిగేటటువంటి నొప్పి నుంచి ఉపశమనం పొందడం కొరకు దిగువ పేర్కొన్నటువంటి ఏ రసాయనాలను ఉపయోగించవచ్చు? ఏంటి చెప్పండి? ఏ రసాయనాలను ఉపయోగించాలి? మనం అక్కడ ఈ తేనెటీగ కుట్టడం వల్ల మనకు ఆమ్లం అనేది మన యొక్క శరీరంలోకి వెళ్తుంది కాబట్టి ఫార్మిక్ ఆమ్లం, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం శరీరంలోకి దేన్ని విడుదల చేయాలి? క్షారాన్ని విడుదల చేయాలి. సో
బేకింగ్ సోడాని యాడ్ చేస్తాం. సో ఇక్కడ బేకింగ్ సోడా ఏంటిది NaHCO3. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇది క్షారం కాబట్టి. తేనెటీగ కుట్టడం వల్ల ఆమ్లం వస్తుంది. ఆమ్లాన్ని బ్యాలెన్స్ చేయాలంటే క్షారాన్ని ఇవ్వాలి. వాట్ ఆర్ ద కెమికల్ ఫార్ములాస్ ఆఫ్ జిప్సమ్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రెస్పెక్టివ్లీ? జిప్సమ్ మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన సూత్రాలు ఏంటి? జిప్సమ్ అంటే ఏంటిదండి? 2H2O వస్తుంది. మర్చిపోయారా? స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే హాఫ్ H2O. అంతే. ఇక్కడ ఫస్ట్ హాఫ్ H2O, ఇది కాదు. హాఫ్ H2O ఇది కాదు. 2H2O హాఫ్ H2O. CaCO3 CaSO4 ఇక చెప్పండి. CaSO4 2H2O CaSO4 హాఫ్ H2O. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. Metal are electropositive in nature. Which of the following is the correct explanation for the given assertion? సో లోహం అనేది ధన విద్యుదాత్మక స్వభావాన్ని కలిగి ఉంటది కదా. సో ఇవ్వబడినటువంటి వాదనకు సంబంధించి కింద వాటిలో వేస్తారు అనేటువంటిది. ఓకే. సో మనకు మెటల్స్ అనేవి ఈ యొక్క ఎలక్ట్రాన్లను కోల్పోయి క్యాటయాన్లను ఏర్పరుస్తాయి. చెప్పండి, ఇది కరెక్టేనా? ఎలక్ట్రో పాజిటివ్ అవ్వడానికి ఎస్, ఇది కరెక్టే. ఎలక్ట్రాన్లు కోల్పోతాయి ఎట్లా? మనం Na+Cl- గుర్తుందా? NaCl సంబంధించి కాంబినేషన్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ అని వస్తాయి. ఎందుకు? ధన విద్యుదాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఎలక్ట్రాన్లను కోల్పోయి క్యాటయాన్లను ఏర్పరుస్తాయి. ఎలక్ట్రాన్లను పొందుతాయా లోహాలు? పొందవు. లోహాలు ఎలక్ట్రాన్లను పొంది అయాన్లు ఏర్పరుస్తాయి. కాదు కాదు, ఇది కాదు. సో ఇదే ఫస్ట్ వన్నే పర్ఫెక్ట్ వచ్చింది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే అవి ఆ యొక్క లోహాలు స్థిరంగా ఉండడానికి వాటి యొక్క బాహ్య కర్పర నుంచి ఎలక్ట్రాన్లను కోల్పోవడం వల్ల మనకి ధనాత్మక ఆవేశాన్ని పొందడం జరుగుతుంది. 6CO2 + 12H2O దట్ ఇంప్లైస్ C6H12O6 + 6O2 + 6H2O. ఇదేంటి? కిరణజన్య సమయక్రియకు సంబంధించినటువంటి రియాక్షన్. అయితే దీంట్లో ప్రతిచర్య పరిస్థితులను గుర్తించండి. అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చినగా అక్కడ ఏమొస్తుంది? 6CO2 + 12H2O ఎక్కడ జరుగుతుంది? సూర్యరశ్మి సమక్షంలో కదా చర్య జరిపేది. హై టెంపరేచర్ కాదు, హై ప్రెజర్ వాతావరణంలో ప్రెజర్ యాడ్ ఉంటుంది. 1 atmosphere ఉంటుంది. 1 atmosphere అనేది ఒక ప్రెజరా? కాదు. సన్లైట్ అండ్ క్లోరోఫిల్. ఎస్, సూర్యరశ్మి మరియు పత్రహరితం. పత్రహరిత సమక్షంలో చర్య జరుగుతుంది. ఇన్నర్ అట్మాస్ఫియర్. సో వాతావరణంలో ఉండేది నైట్రోజన్ అండి, ఆర్గాను అట్లాంటివి కాదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనం చూసినటువంటి లేకపోతే మిక్స్డ్ కాన్సెప్ట్, అంటే బయాలజీకి దాంతోపాటు మన యొక్క కెమిస్ట్రీ లింకేజెస్, వాటిని ఇక్కడ మనం మిస్లేనియస్ దాన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. Precipitation reaction occurs when cation of reactant and anion of second reactant found in an aqua solution combine to form dash. జల ద్రావణంలో కనిపించేటటువంటి ఒక క్రియాజనకం యొక్క క్యాటయాన్ అండ్ రెండో క్రియాజనకం యొక్క యానియాన్ కలిసి మనకు డాష్ ఏర్పడినప్పుడు అవపాత ప్రతిచర్యలు సంభవిస్తాయి. సో మనకి ఇక్కడ క్యాటయాన్ యానియాన్ రెండింటి యొక్క డేటా అనేది రావడం జరిగింది. సో ఆ రెండు గనక ఫార్మేషన్ అయితే మనకు అయనిక ఘన పదార్థం వస్తుంది, అది ఇన్సాల్యుబుల్ అవుతుంది. సో ఇదే. సో క్యాటయాన్ యానియాన్ ఏర్పరిస్తే మనకు అక్కడ అయనిక ఘన పదార్థం ఏర్పడుతుంది. కాబట్టి మనకు ఆ చర్యలో భాగంగా ఇది ఇన్సాల్యుబుల్ అయినటువంటి అయనిక్ సాలిడ్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఆల్రెడీ ఇక్కడనే ఇచ్చేసిండుగా ప్రెసిపిటేషన్ అని, అక్కడనే అర్థమైపోతుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్, కింద వాటిని జతపరచండి. NaCl CaCl2 CaO వీటికి సంబంధించినటువంటి మెల్టింగ్ పాయింట్స్, అంటే వాటి యొక్క ద్రవీభవన స్థానాలు కనుక తీసుకుంటే NaCl సోడియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ యొక్క ద్రవీభవన స్థానం ఎంత అండి చెప్పండి? 1074. 1074. అండ్ నెక్స్ట్ CaCl2 అనేది మనకు NaCl కన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది, 1045. అండ్ అన్నిటికంటే ఎక్కువ ఉండేది కాల్షియం ఆక్సైడ్ 2850. సో BCA ఇక్కడనే ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో అత్యధికంగా ద్రవీభవన స్థానం అనేది వీటికి ఉంటుంది. ఇవన్నీ కూడా కెల్విన్ లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ aqua solution undergoes electrolysis to form sodium hydroxide? సో సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడడానికి ఈ కింది జల ద్రావణాల్లో ఏది విద్యుత్ విశ్లేషణకు గురవుతుంది? సో సోడియం హైడ్రాక్సైడ్ NaOH. సో NaOH ఏర్పడాలంటే మనకు NaCl అనేది కావాల్సి ఉంటుంది. ఎందుకంటే జల విద్యుత్ విశ్లేషణ అంటే ఏంటిది? ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ లో ఏం కావాలి మనకు? ఆ యొక్క లిక్విడ్ లో మనం NaCl ని కదా డ్రాప్ చేస్తే మనకు అది ఒక బాండింగ్ లెక్క ఏర్పడుతుంది కదా. సో అది ఎలక్ట్రోలైట్ లెక్క పనిచేస్తాయి NaCl కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. When lead nitrate is mixed with potassium iodide, the precipitate property is dash. lead nitrate ని కనుక పొటాషియం ఐడైడ్ తో కలిపినప్పుడు ఏర్పడేటటువంటి అవక్షేపం డాష్ అవుతుంది. ఓకే, lead nitrate ని అండ్ అదేవిధంగా పొటాషియం ఐడైడ్ ని కనుక మనం చర్య జరిపినట్లయితే మనకి ఇక్కడ అవుట్కమ్ ఏమొస్తుంది? PbI2 వస్తుంది, KNO3 వస్తుంది. PbI2 ఏ రంగు ఉంటుందండి? పసుపు రంగులో ఉంటుంది. సో పసుపు రంగు lead iodide. అంతేనా? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్.
చూస్తున్నారు కదా, వచ్చినాయి రిపీట్ అయితేనే ఉంటాయి. ఆక్సైడ్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ కెన్ నాట్ బి రిడ్యూస్డ్ బై H2CO అండ్ C. సో దిగువ పేర్కొన్నటువంటి ఏ మూలకాల యొక్క ఆక్సైడ్లను హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ ద్వారా తగ్గించలేము, అంటే వాటిని రెడ్యూస్ చేయలేము. సో మనకు పీబీని తగ్గించవచ్చు, ఫెర్రస్, కాపర్, వీటి యొక్క ఆక్సైడ్లను మనం క్యూప్రిక్ ఆక్సైడ్ CuO అని, FeO అని, BbO అని అట్లాంటివి చేయొచ్చు. కాకపోతే మనకు CAతో అది పాసిబుల్ అవ్వదు. కాబట్టి కాల్షియం ఇక్కడ మనకు డేటా వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, ఈ యొక్క సి కానీ, ఇవన్నిటిని కూడా మనం ఈ యొక్క అత్యంత చిరాశీలమైనటువంటి లోహాల ఆక్సైడ్లను మనం ఇక్కడ తగ్గించలేము, అంటే రెడ్యూస్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ కాల్షియం అనే కాదు, ఇక్కడ మనకు పొటాషియం ఇచ్చిన, సోడియం ఇచ్చిన, మెగ్నీషియం ఇచ్చిన అవన్నిటిని కూడా ఇదైతే సాల్వ్ అయితే చెయ్యదు. ఎందుకంటే వీటన్నిటి కూడా ఆక్సిజన్తో గొప్ప సంబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. వన్ ఆఫ్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఈజ్. సో లాక్టిక్ యాసిడ్ అంటే లాక్టిక్ ఆమ్లం మనకి ఎక్కడ లభిస్తుంది? నారింజ కాదు, వెనిగర్ కాదు, టమాటా కాదు, ఇక పెరుగు, కర్డులో లభించడం జరుగుతుంది. అంటే ఏంటిదండి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో పెరుగులో మనకి ఇక్కడ ఈ యొక్క లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, దాని నుంచి మనకి ఒక డేటా అయితే రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మానవుని యొక్క శరీరంలో ఎప్పుడు లభిస్తుంది అంటే మేజర్గా కండరాల కణాల్లో అండ్ ఎర్ర రక్త కణాల్లో కూడా ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే శరీరంలో ఆక్సిజన్ స్థాయిలోనే తక్కువగా ఉన్నప్పుడు శక్తి కోసం ఈ యొక్క కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేసినప్పుడు మనకి యొక్క లాక్టిక్ యాసిడ్ అని విడుదలవుతుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ బబుల్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ సెండ్ త్రూ లైమ్ వాటర్ టేకెన్ ఇన్ ఏ కంటైనర్. ఒక పాత్రలో తీసుకున్నప్పుడు సున్నపు నీటి నుండి గాలి బుడగలు గనక పంపితే ఏమవుతుంది? సున్నపు నీటిని తీసుకుని దానిలో గనక మనం ఒక గొట్టం పెట్టి దాని నుంచి బుడగలను గనక పంపినట్లయితే దాంట్లో ఏముంటుందండి? గాలి ఉంటుంది. సో గాలి నుంచి కనుక అది చర్య జరిపినట్లయితే మనకి ఏం ఫార్మేషన్ అవుతుందండి? కాల్షియం కార్బోనైట్ అనేది మనకు ఇక్కడ కరకని అవలంబనం ఆధారంగా పాల రంగులోకి అంటే తెల్లగా ఎస్ అయితే. ఎందుకంటే గాలితో చర్య జరిపినట్లయితే ఏమైంది? అది మనకి ఎమ్మటే సాలిడ్ లెక్క మారిపోతుంది కదా, మారిపోయి అది వైట్ రంగులోకి మారిపోతుంది. మీరందరూ సున్నం వేసినప్పుడు చూసే ఉంటారు కదా, చాలా మంది ఈ రోజుల్లో అంటే కలర్లు వేసుకుంటున్నారు, కానీ ఒక 10 to 20 years బ్యాక్ మొత్తం కూడా సున్నాలే కదా. సో ఫస్ట్ అది సిమెంట్ కలర్లో కనిపిస్తుంది, తర్వాత అది గోడకి వేసిన తర్వాత ఏమైంది? తెల్లగా అవుతుంది. ఓకే, దానికి గల కారణం ఏంటి? ఇదో ఈ యొక్క ఎయిర్ తోటి రియాక్షన్ అవ్వడం వల్లే. వెన్ కాపర్ ఆక్సైడ్ ఈస్ యాడెడ్ టు డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద కలర్ ఆఫ్ ద యాసిడ్ చేంజెస్ టు బ్లూ గ్రీన్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్. సో మనకు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి కాపర్ ఆక్సైడ్ ని కనుక చూపిస్తే ఇక్కడ ఏమన్నాడు? కాపర్ అన్నాడు. డాష్ ఏర్పడడం వల్ల ఆమ్లం యొక్క రంగు నీలి ఆకుపచ్చ అన్నాడు. కాపర్ నుంచి మనకి ఒక డేటా వస్తుంది. సో అది ఏం కావాలి? ఏమవుతుంది? అది కాపర్ క్లోరైడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద హోమోలాగ్ ఆఫ్ ఇథనాల్ ఈస్. ఇథనాల్ యొక్క సమజాత శ్రేణి ఏంటిది? సో ఇథనాల్ తర్వాత ఏముంటుందండి? ఇథనాల్, లేకపోతే ఇథనాల్ తర్వాత నెక్స్ట్ ప్రొపనాల్ అట్లా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఓఎల్ అని ఇచ్చిండు. ఓకేనా? సో ఇక్కడ ఓఎల్ ఉంది కాబట్టి దాని యొక్క సేమ్ కోడ్ ఏది ఇక్కడ ఉంది, ఓఎల్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇదే ఉంది, ఏఎన్ఈ ఉంది, ఏఎన్ ఇక్కడే ఉంది, ఏఎల్ ఉంది, ఇక్కడేమి ఏఎల్ ఉంది. సో అందుకే ఇంగ్లీష్ మీడియం ఒకసారి ట్రై చేయండి. ఇంగ్లీష్ మీడియమే మనకి యొక్క కెమిస్ట్రీలో యొక్క కర్బన రసాయన శాస్త్రానికి పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఓఎల్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా లాస్ట్లో ఓఎల్ వచ్చింది కాబట్టి ఈ రెండు కూడా హోమోలాగ్, అంటే ఒకే జాతికి చెందినటువంటి. ఏ మిక్చర్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్ అండ్ మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ ఈజ్ నోన్ యాజ్. సో సోడియం బైకార్బోనేట్ అండ్ దాంతోపాటు తేలికపాటి తినగలిగినటువంటి ఆమ్లం యొక్క మిశ్రమాన్ని ఏమంటారు? ప్రీవియస్ వేడ్లో దీనికి ఉల్టా అడిగిండు, అంటే ఆప్షన్స్లో యొక్క డేటా ఇచ్చేసి క్వశ్చన్ వేరే తిరిగి అడిగి నీకేమో డైరెక్ట్ దానికి సంబంధించి డేటాని ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా అండి, బేకింగ్ సోడా ఆమ్లం కలిసి బేకింగ్ పౌడర్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఎలిమెంట్స్ వేర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది డాష్. మూలకాలను వాటి డాష్ ఆధారంగా వర్గీకరించారు. వాటి యొక్క స్థితిని బట్టి, వాటి యొక్క భౌతిక రసాయనాన్ని బట్టి, వాటి యొక్క వేలెన్సీని బట్టి విభిన్న భౌతికం కానీ ఒకే రసాయన ధర్మాలు. సో చెప్పండి, వాటి యొక్క విభిన్న భౌతిక విభిన్న రసాయన ధర్మాల ఆధారంగా వాటన్నిటిని కూడా కేటగిరైజ్ చేయడం జరిగింది. లోహము, ఇది అలోహము, ఇంకో ఇదేమో అర్ధలోహము, ఇంకో ఇదేమో గ్యాసెస్. అట్లా వాటి యొక్క బరువును బట్టి అండ్ వాటి యొక్క చర్యాశీలతను బట్టి అట్లా రకరకాలైనటువంటి వాటిని బట్టి, వాటి యొక్క ఫిజికల్ అంటే వాటి యొక్క అటామిక్ సైజుని బట్టి కూడా వేరియేషన్ వచ్చింది కదా అట్లా. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ రియాక్షన్. ఈ కింది చర్య రకాన్ని గుర్తించండి. సో ఏ,
డి సి డి. సో ఇక్కడ ఏమవుతుంది సి సి డి ఏ డి. ఓకే, సో ఇక్కడ మనకు మొత్తం 4 వచ్చేసినాయి కాబట్టి ఇది ఏంది ద్వంద్వ స్థానభ్రంశ చర్య. ద్వంద్వ స్థానభ్రంశ చర్య. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఏబి ప్లస్ సిడి దట్ ఇంప్లైస్ సిబి ప్లస్ ఏడి అయినా ఏసీ ప్లస్ బీడి అయినా ఎట్లయినా సరే మనకి ఈ విధంగా ఇక్కడ 4 మళ్ళీ ఇవతల 4 విడిపోవాలి అట్లా. ఓకే, ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్? ఈ కింద వాటిలో ఏది సరైంది కాదు. ఓకే, సో ఏది సరైంది కాదు. సో లోహాల ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే. అండ్ అలోహాల ఆక్సైడ్లని మనకు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. కరెక్టే. లోహాల ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయా? ఉండవు. మెటల్స్ అనే మనకు ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది, యాసిడిక్ స్ట్రక్చర్ కాదు. అంటే ఇది కాదు. లోహాలు మనకు ధన విద్యుదాత్మకత కలిగి ఉంటాయి, ఇందాక మనం చూసినాము. అలోహాలు రుణ విద్యుదాత్మకత కలిగి ఉంటాయి. ఓకే, ఎలక్ట్రో నెగిటివ్, ఎలక్ట్రో పాజిటివ్. ఓకే, సో ఇది కరెక్టే. సో ఏది రాంగ్? బి రాంగ్. బి రాంగ్ అంటే ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కార్బన్ కాంపౌండ్? ఈ కింద వాటిలో ఏది ఆర్గానిక్ యొక్క సేంద్రియ అంటే ఈ యొక్క కర్బన సమ్మేళనం కానిది? CH4 కర్బన సమ్మేళనమే, CHCl3 కర్బన సమ్మేళనమే, C2H6 ఏంటిది? ఇది ఈథేన్, ఇది కూడా కర్బన సమ్మేళనమే. CONO3 కాదు, ఇందులో హైడ్రోజన్ ఉండాలి కానీ నైట్రోజన్ ఉంది, అంటే ఇది కాదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే సింపుల్ క్వశ్చన్స్. సబ్జెక్ట్ వచ్చిందా దీనంత ఈజీ క్వశ్చన్స్ లేవు, రాకపోతే దీనంత కష్టమైనటువంటిది కూడా ఇంకోటి లేదు. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓన్లీ సీలు హెచ్లు మాత్రం ఉంటాయి మనకు కార్బన్ రసాయన శాస్త్రంలో మేజర్గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్ ఇస్ ఇన్కరెక్ట్? ఈ కింద వాటిలో ఏది రాంగ్? ఓకే, ఏది సరైంది కాదు. 2mg ప్లస్ O2 2mgO. ఇక్కడ 2 mgలకు 2 mgలు ఉన్నాయి. ఓకే ఓకే, ఇక్కడ 2 ఓలు ఉంటే ఇక్కడ ఇది కరెక్టే. COH2 OH2 అంటే 4 హైడ్రోజన్లు ఉండాలి, ఇక్కడ 3 ఇక్కడ, అండ్ ఇక్కడ C ఉంది, ఇక్కడ O ఉంది, ఇది కూడా కరెక్టే. C H2కి H2 ఓకి O. 3 Feలకి Fe3 ఉంది, అండ్ 4 ఓలలో ఇక్కడ 4 వచ్చినాయి, అండ్ ఇక్కడ హైడ్రోజన్ 4 2 8, ఇక్కడ 2 2 4 ఇక్కడ. ఓకే, సో ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ లో ఇది ఆన్సర్. కానీ ఈ యొక్క స్ట్రక్చర్ ఫార్మేషన్ మీద CO ప్లస్ H2 CH2O అవ్వదు. ఓకే, సో ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. CO ప్లస్ H2 ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి ఓకే, కాకపోతే ఏంటంటే మనకు ఇది స్ట్రక్చర్ ఫార్మేషన్ ఉంది. యాక్చువల్ స్ట్రక్చర్ ఏంది? CO ప్లస్ 2H2 దట్ ఇంప్లైస్ CH3OH. కాబట్టి ఇక్కడ తుల్య సమీకరణం అడగలే, అంటే ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయమనిలే, కాకపోతే మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేసి చూసినాం. సో దాంట్లో ఈ 2 కరెక్టే వచ్చేసినాయి, అండ్ ఆల్రెడీ ఇంతకుముందు మనం చేసినాం కూడా, కాబట్టి ఈ 2 ఓకే. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, నాట్ ఆప్షన్ డి. ఎందుకంటే ఇక్కడ తుల్య సమీకరణం అంటే ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయమనిలే. సో ఇక్కడ ఏ ఈక్వేషన్ రాంగ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి కూడా డ్రా చేసి చూడండి. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది రాంగ్. ఇది ఎట్లా రావాలి? ఇక్కడ CO ప్లస్ 2H2 CH3OH అనేది ఇట్లా రావాలి ఈక్వేషన్. ఓకే, కార్బన్ మోనాక్సైడ్ అనేది హైడ్రోజన్తో చర్య జరిపితే మిథైల్ ఆల్కహాల్ని ఏర్పరుస్తుంది, అది దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్. CO ప్లస్ 2H2 CH3OH. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? దిగువ పేర్కొన్నటువంటి ప్రకటనలో ఏది సరైంది? మూలకాల యొక్క భౌతిక మరియు రసాయన ధర్మాలు పోల్చడానికి వర్గీకరణ అవసరము. ఒకే గ్రూప్లో ఒకే రకమైనటువంటి మూలకాలను అమర్చడానికి వర్గీకరణ అవసరము. ఒకే గ్రూప్లో వివిధ రకాల మూలకాలను అమర్చడానికి వర్గీకరణ అవసరము. చెప్పండి. ఒకే రకమైనటువంటి మూలకాలను అమర్చడానికి కదా, మళ్ళీ వివిధ రకాలైనటువంటి మూలకాలు ఎందుకు ఉంటాయి? ఒక గ్రూప్లో లోహాలు అండ్ దాంతోపాటు జడవాయువులు అవన్నీ అట్లా ఉంటాయా? ఉండవు కదా, ఒకటే రకమైనటువంటి. కాబట్టి వాటన్నిటి కూడా ఒకటే ఏముంటుంది? ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది కదా. NH2 NP1 NP2 NP5 NP6 NP4 ఒకటే ఉంటుంది కదా. కాబట్టి A B 2 కరెక్టే. సో సి కాదు. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఏబి మాత్రమే అవుతుంది. బ్లీచింగ్ పౌడర్ ఈస్ ఫార్మ్డ్ వెన్ డ్రై స్లేక్డ్ లైమ్ రియాక్ట్ విత్. పొడి స్లేక్డ్ సున్నం కనుక, అంటే తడి సున్నంతో కనుక చర్య జరిపినట్లయితే బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది. బ్లీచింగ్ పౌడర్ అంటే మీ మైండ్లో మీకు ఒకటే గుర్తుకు రావాలి, ఈ యొక్క తడి సున్నంతో పాటు క్లోరిన్ తోటి CaOH taken twice plus Cl2 that implies CaOCl2 plus H2O. CaOCl2 that means bleaching powder. అంటే ఏం కావాలండి? క్లోరిన్. ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే,
ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ మీకు కెమికల్ రియాక్షన్స్ చాలా సార్లు చూపిస్తున్నా, ఎందుకంటే అట్లీస్ట్ మీ యొక్క ఎగ్జామ్ హాల్ అయినా మీకు ఓకే ఇగో ఈ విధంగా ఉండుండొచ్చు అని ఐడియా వస్తుంది. కానీ ఈ యొక్క ఈక్వేషన్స్ అన్నిటిని కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాసెస్, సహజ వాయువును కాల్చడం అనేది డాష్కు ఉదాహరణ. సో ఏమవుతుంది, వాయువును అంటే ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ లేదంటే ఒక 4 కట్టెలు తీసుకొచ్చి మండియండి, దాని నుంచి మనకి ఏమొస్తుంది, వేడి వస్తుంది, అంటే ఉష్ణ మోచక చర్య, అంటే హీట్ అనేది విడుదలవుతుంది. సో మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్లో మీరు కనుక ఫైర్ చేసినట్లయితే ఏమైంది, మనకు అక్కడి నుంచి బర్నర్ నుంచి ఏమొస్తుంది, హీట్ వస్తుంది. అవునా, ఈ విధంగా ఫైర్ వచ్చేసి హీట్ వస్తుంది, అంటే ఏమైంది, హీట్ ఎక్స్ట్రాక్షన్ అవుతుంది కాబట్టి ఎగ్జోథర్మిక్. ఓకే, హీట్ అనేది విడుదలవుతుంది కాబట్టి. హౌ మెనీ ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ గివెన్ కెమికల్ ఈక్వేషన్. ఇవ్వబడిన రసాయన సమీకరణం యొక్క ఎడమ వైపున ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. సో ఇవ్వబడినటువంటి దీనికి యువతల సైడ్ ఉన్నాయి, ఇక్కడ 2, ఇది 1, 4 ఉన్నాయి. O2 ఇక్కడ 2, ఇగో ఇక్కడ 2. దట్ మీన్స్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎన్ని ఉన్నాయండి, మొత్తం 4 ఉన్నాయి. ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడడం అనేది డాష్ కి ఉదాహరణ. ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్ CO2 ప్లస్ O2 దట్ ఇంప్లైస్, ఇక్కడ మనం 2CO తీసుకుంటే జనరల్గా అనుకుందాము, ఇది కరెక్ట్ కాదు, ఈక్వేషన్ అయితే కరెక్ట్ కాదు. కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ నుంచి మనకు కార్బన్ మోనాక్సైడ్ ఈ విధంగా స్ట్రక్చర్ 2 Cలకు 2 Cలు అండ్ 4, 2, 6. ఎట్లయినా ఇది సెట్ కాదు, కాకపోతే ఏంటంటే 2 కలిసి ఒకటి ఏర్పడితే అది సంయోగ చర్య అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్. ఈక్వేషన్ మాత్రం రాంగ్, ఇట్లా రాదు, ఇది పాసిబిలిటీ కూడా ఉండదు. అది యాక్చువల్గా CO నుంచి మనకు డేటాని బయటకు వస్తుంది. ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓన్లీ ఆ యొక్క స్ట్రక్చర్ ఏంటిదని అడిగిండు కాబట్టి మనం ఆప్షన్స్ యూజ్ చేస్తున్నాం. ఆప్షన్ ఏంటిది, కాంబినేషన్ రియాక్షన్ అంటే సంయోగ చర్య. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ పేర్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్. ఈ కింద వాటిలో సమజాత శ్రేణికి సంబంధించి ఏది సరైనది. సమజాతం అంటే ఏంటిది చెప్పండి, వాటి మధ్య డిఫరెన్స్ అనేది CH2 ఉండాలి, లేదంటే అవి 2 ఒకే రకమైనటువంటి డేటాను ఫాలో అవుతూ ఉండాలి. సో CH3OH CH4, ఇది CH4 వేరేనా, ఇక్కడ OH వచ్చింది, OH గ్రూప్ అన్ని ఒకటి తీరు ఉండాలి కాబట్టి ఇది కాదు. ఇక్కడ OH ఉంది, ఇక్కడ OH ఉంది, ఇక్కడ 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 ఇక్కడ. ఓకే, సో ఇక్కడ CH3 C2H5, Cకి ఇంకో C కలిపితే C2 అయింది. ఎస్, H3కి ఇక్కడ ఇంకో 2 ఉంది కదా, ఆ 2 కలిపితే ఇది అయింది. ఓకే, ఇది మ్యాచ్ అవుతుంది. C3H7 నుంచి నెక్స్ట్ వెళ్ళిపోతే C4H9 రావాలి, కానీ ఇక్కడ CH3 వచ్చింది కాబట్టి ఇది కాదు. CH3OH C3H7 లేదు, ఇది కూడా కాదు. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా కెమిస్ట్రీ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మనం బయాలజీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పటివరకు మీరు యొక్క క్లాసెస్ చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు ఇచ్చినటువంటి యొక్క 17 పార్ట్స్ని అండ్ దానికంటే ముందు ఇచ్చినటువంటి ఫిజిక్స్ సంబంధించినటువంటి 25 పార్ట్స్ని పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అండ్ దాంట్లో మీకు చాలా చాలా వాల్యుబుల్ అయినటువంటి డేటాతో పాటు ఎగ్జామ్ ఓరియంటెడ్ కూడా పనికొచ్చినటువంటి ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అక్కడ ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు థియరీ పాయింట్ అప్పుడు మీకు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, మిస్లేనియస్ సెక్షన్, సైన్స్ న్యూమరికల్స్, గ్రూప్ డి ఆర్థమెటిక్తో పాటు మరి ఇంకెన్నో మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం ఎడతో కలుద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క CBT టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.